ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల హైదరాబాద్ ఇంద్రపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీతో ధర్నా విరమించినట్లు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మరోసారి పోరాటానికి సిద్ధం కానున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 18,000 శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇచ్చారు దాన్ని కూడా రద్దు చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న TADL కూడా ఇవ్వాలని, అలాగే చాలా అంగన్వాడీ సెంటర్లో చాలా మౌలిక సమస్యలు ఉన్నాయి. పాలు కానీ ఎగ్స్ కానీ అన్ని నాణ్యత లేవు. గవర్నమెంట్ కరెక్ట్ లేదు. గవర్నమెంట్ కూడా అన్ని నాణ్యత కూడా సరుకులు ఇవ్వాలని మళ్ళీ 65 సంవత్సరాలైన ఆయలు టీచర్లను తీసేసిన వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇస్తా అన్నాడు. డబ్బులు లేవు. ICDS మంత్రి సీతక్క గారితో చర్చలు జరిగాయి. 20 డిమాండ్స్ ని మంత్రి గారి ముందు పెట్టాం. శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో 18,000 వేతనం, అట్లాగే PF సౌకర్యం, రిటైర్మెంట్ కొత్త జీవో, మినీ వాళ్ళ పెండింగ్ వేతనాలు ఇవన్నీ కూడా ప్రకటించే విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేసి కూడా మా వైపు నుండి తెలియజేయడం జరిగింది. మంత్రి గారు కూడా ఈ ప్రయత్నం చేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది.